నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం। ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం। ఆండాడ మండలం ఎరుగుడిదిన్నెలో ఈ నెల 19న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపిన ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి। బండాత్మకూరులో ప్రమాదం, వృద్ధురాలిపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్। ఈ నెల 25న అరుణాచలానికి బస్సులు సర్వీస్ నడుపుతున్నామని తెలిపిన డిపో మేనేజర్ గంగాధర్ రావు। అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలన్న ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్। ఎరుగుడిదిన్న కళాశాలలో ఈ నెల 19వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు। నంద్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులు మినీ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక గంగుల తిమ్మారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యుడు రామకృష్ణారెడ్డి తెలిపారు। స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా శాఖ ఈ నెల 19వ తేదీ మినీ జాబ్ మేళాను ఏర్పాటు చేసిందన్నారు। మరిన్ని వివరాలకు కళాశాలను సంప్రదించాలని తెలిపారు। బండాత్మకూరు మండలం పార్నపల్లె గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది। వృద్ధురాలు రంగమ్మ నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి ఆమెపైకి దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది। పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। ప్రమాద ఘటనా దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి। నంద్యాల నుంచి అరుణాచల క్షేత్రానికి ఈ నెల 25వ తేదీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ గంగాధర్ రావు తెలిపారు। ఈ సర్వీసులు సోమవారం ఉదయం 6 గంటలకు నంద్యాల నుంచి బయలుదేరి కాణిపాకం మీదుగా రాత్రికి అరుణాచలం చేరుకుంటుందన్నారు। మంగళవారం సాయంత్రం అరుణాచలం నుంచి బస్సు బయలుదేరి వేలూరు మీదుగా నంద్యాల చేరుకుంటుందన్నారు। అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ తెలిపారు। శనివారం రాత్రి నంద్యాల మండలం పెద్దకోటాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు। ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు ఈ రోజు ఉన్నత పదవులు ఉద్యోగాలు సాధించారంటే దానికి కారణం అంబేద్కర్ అని కొనియాడారు। కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పాల్గొన్నారు। మన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది। దానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు విక్టర్ ప్రసాద్ అన్న గారు మరియు మాలమానడు జాతీయ అధ్యక్షులు చెన్నన్న గారు, మన విగ్రహదాత ఐజేఎస్ఆర్ గారు మరియు ఇన్ఛార్జ్ రాజ్ కుమార్ గారు। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరంటే ఆయన దళిత బంధువు, దళిత జాతి యొక్క దేవుడు, భారతరత్న అవార్డు గ్రహీత, ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా। ఆయన పడిన పాటలు, ఆయన చదివిన చదువులు ప్రపంచంలో కూడా ఎవరు అంత చదివినారు మనకు అంతా తెలిసిన తర్వాత వీళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు। కానీ ఆ విధంగా నేను ఇన్స్పైర్ అయిపోయి ఆయన యొక్క దానికి నేను ఇన్స్పైర్ అయి నేను విగ్రహాలు ఇవ్వడం మొదలుపెట్టినా। ఇప్పటివరకు సుమారు 80-85 విగ్రహాలు ఇచ్చిన నేను దాని గురించి చెప్పడం లేదు। కానీ ఎంత చేసినా మనం ఎంత పోవడం కానీ ఎంత చేసినా కానీ కూడా మన దేహం అయితే పక్కన ఇదైపోయింది। మన దేహాన్ని ఆయన సాధించిన ఆయన మన కోసం ఎంత కష్టాలు పడి మనకు రిజర్వేషన్ తీసుకొచ్చినాడో, లేకపోతే ఎంత కష్టాలు ఆయన చదివినప్పుడు మనం ఇంతకుముందు ఒక సీరియల్ ఒకటి వస్తుంది మనం అనేది, అది ఎందుకో కట్ చేసినారు। దాన్ని కానీ చూస్తే తెలుస్తుంది ఆయన ఆ విధంగా పోరాడినా కానీ చేసిన కానీ కూడా అనుకున్నంత సాధించలేకపోతున్నామేమో నాకు చాలా బాధగా ఉంది। ఎందుకంటే డెవలప్మెంట్ లేదు ఎస్సీలలో, ముఖ్యంగా మాదేవులు కానీ ఎవరైనా కానీ కూడా మళ్ళా దళితులలో అటువంటి దాంట్లో ఆయన నెప్పుకుంటూ వచ్చిన కానీ కూడా మనము ఆయన అడుగుదాంట్లో నడవలేకపోతున్నాము ఆయనతో మనము ఎందుకంటే అంత ఇదిగా ఆయన చేసిన కానీ కూడా మనలో ఇంతవరకు కూడా స్పిరిట్ లేకుండా పోయింది। కాబట్టి మనం ఆయన స్పిరిట్ చేసుకొని బొమ్మ ఈ యొక్క విగ్రహాన్ని చూసినప్పుడు అయినా కానీ మనందరూ కూడా దండం పెట్టుకుంటూ పోయి ఆయన ఇన్స్పిరేషన్ పొందాలని ఖచ్చితంగా ఆ లెవెల్కి మన పిల్లలు రావాలి। మనం ఇప్పుడు రాలేము, కానీ మన పిల్లలు కానీ వచ్చినారంటే మన పిల్లలు రావాలంటే ఆయనలాగా వినయ విధేయత కలిగి ఉండాలి। ప్రతి దాంట్లో మనమైతే పిల్లలు అయితే ఎప్పుడైతే వినయ విధేయత కలిగి చట్టానికి లోబడి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అభివృద్ధిలో చెందుతారని నేను ముఖ్యంగా మీ విధంగా ఆశిస్తూ ప్రపంచంలో ఎక్కలే దౌర్భాగ్యం కులం తరపుంది। అంబేద్కర్ గారు అంతరాని కులంలో పుట్టారు కాబట్టి ఆయన ఎవరు పట్టించుకున్నారు కాదు। అక్కడ మేధావులు ఆలోచించారు,
అంబేద్కర్ ఇలా లెటర్స్ రాస్తాడు, ఏం చేస్తామని ఆయన ఇక్కడ ఒక సైమన్ కమిషన్ ఒకటి పంపించారు, ఇక్కడ అధ్యయనం చేయను. ఆ సైమన్ కమిషన్ వస్తుంటే ఒక పెద్ద మనిషి సైమన్ గో బ్యాక్ అన్నాడు, మనం అందరం చదివాడు. సైమన్ ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి? ఇక్కడ కులాలకి, కొన్ని కులాలకి ఎందుకు ఈ దేశంలో ఈ రకంగా కులం ఎట్టుతుంది, అంతరాల వాళ్ళు ఏంటి, బీసీలు ఏంటి, శూద్ర కులాలు ఏంటి, ఎస్టీలు గిరిజనులు ఏంటి, ఆదివాసులు ఏంటి, ఆధిపత్య కులాలు ఏంటి, దీని మీద అధ్యయనం చేయడం వచ్చాడు. ఈయన వస్తాడు కాబట్టి అప్పుడు కాంగ్రెస్ పద్ధతులు గోబ్యాక్ అన్నారు. ఆయన అంటే రావటానికి వీల్లేదు, తెల్లడు కదా, నువ్వాడవారు రావద్దంటానికి మేము పాలకులం అని రావద్దన్న ఉండాలని కాల్ చేశారు. నా పేర్లు చెప్తే బాధపడతాయి. నాతో వచ్చిన చదువు ఏంటంటే వివాదాస్పదంగా మాట్లాడుతున్నాను. 100 పైనే విగ్రహాలు ఇప్పించుండు అంటే ఆంధ్రప్రదేశ్లో E6 ఛానల్ ఇదేకు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 5 చేశారు, అక్కడ తెలంగాణలో E6 ఛానల్ ఇదే కన్నా వాళ్ళు ఏంటి గురించి చెప్పిస్తున్నారంటే మనకు జ్ఞానం రానికే, శాంతి గానికి ఈ పొద్దు రేపు బాబాసాహెబ్ అంబేద్కర్ను మీవాడు అని ఓరాట ఐక్యతను చాటుకోవడానికి, సంఘటిత శక్తిని చాటుకోవడానికి, కుల రక్కసిని కూల్చడానికి, కుల వివక్షతను పెద్ద ఎత్తున అణగదొక్కడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి అవిరళ కృషిని మనము ఘనంగా స్మరించుకోక తప్పదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినది ఒకటే, ఒక చూపుడు వేలితో కుల రక్కసిని కూల్చినావు, ఒక కలంపోటుతో మన తలరాతలను మార్చినావు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆళ్లగడ్డ మండలం ఎరుగుడిదిన్నెలో ఈ నెల 19న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపిన ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి. బండాకుంపూర్లో ప్రమాదం, వృద్ధురాలపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్. ఈ నెల 25న అరుణాచలానికి బస్సుల సర్వీస్ నడుపుతున్నామని తెలిపిన డిపో మేనేజర్ గంగాధర్ రావు. అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలన్న ఎస్సీ కమిషనర్ చైర్మన్ విక్టర్ ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీ న్యూస్.